హరి ఓం. భక్తులందరికీ శుభోదయం. ఈ రోజున మనం తెలంగాణలో ఉన్నటువంటి నిర్మల్ జిల్లాలో నిర్మల్కు అతి సమీపంలో ఉన్నటువంటి మునిపల్లి అనే గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామం పేరే మునిపల్లి. ఈ గ్రామంలో కొందరు మహిళా భక్తులు ఆహ్వానం మేరకు మరి భక్తులందరికీ కూడా ఇక్కడ కొంతకాలం పాటు శాస్త్రాన్ని శ్రవణం చేయడానికి రావడం జరిగింది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ గ్రామంలో కేవలం ఒక 50 మంది వృద్ధులు అందరూ కూడా, అమ్మవాళ్ళు, మహిళలందరూ కూడా గురువుల దగ్గర మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళే, శాస్త్రాన్ని వినాలి, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని వినాలి అనేటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళే. వాళ్ళందరూ కలిసి ఒక భక్త సమూహంగా ఏర్పడి ఈ కనిపిస్తున్నటువంటి ఆశ్రమాన్ని, ఈ బిల్డింగ్ని వాళ్ళు ప్రారంభించుకున్నారు. స్వయంగా వాళ్ళే కష్టపడి రూపాయి దాచిపెట్టి కష్టపడి వాళ్ళే కట్టుకొని మరి ఎక్కడెక్కడ మహాత్ములు ఉన్నారో, ఎవరెవరు చక్కగా వాళ్ళు జ్ఞానాన్ని బోధిస్తారో వాళ్ళందరినీ కూడా వెతికి వాళ్ళని ఆశ్రయించి వాళ్ళని ఆహ్వానించి ఎంతో శ్రద్ధాభక్తులతో వాళ్ళు మరి శాస్త్రాన్ని శ్రవణం చేయడంలో నిమగ్నులై ఈ సాధనలో ముందుకెళ్తూ ఉన్నారు. అలాగున మమ్మల్ని కూడా ఈ గ్రామానికి భక్తులందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ ఆశ్రమంలోనే మరి పూజా కార్యక్రమాలు, అనుష్ఠానం, ప్రతిరోజు కూడా సత్సంగ ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి. మరి ఈ గ్రామం ప్రత్యేకంగా ఆధ్యాత్మికతకు చాలా నిలవులాగా ఉంది. చూస్తే గ్రామం కూడా చాలా ప్రశాంతంగా, పచ్చగా ఉంది. ఇటువంటి గ్రామాలని చూస్తే మనకు ఇంకా భారతదేశంలో ఆధ్యాత్మికత ఇంకా జీవించి ఉంది గ్రామాల్లో అనేటువంటి విషయం మరొకసారి రుజువు అవుతుందన్నమాట. ఎన్నో గ్రామాలు ఉండొచ్చు, అందులో ఈ గ్రామం కూడా మరి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి మహిళా భక్తులను చూసి చాలామంది నేర్చుకోవచ్చు. వాళ్ళు స్త్రీలైనప్పటికీ కూడా శాస్త్రాన్ని వినాలి, సాధన చేయాలి, మేము కూడా గురువుల ద్వారా జ్ఞానాన్ని తెలుసుకోవాలి, మోక్షాన్ని పొందాలనేటువంటి భావంతో వాళ్ళు ఎంతో ప్రయత్నం చేసి ఈ ఆశ్రమాన్ని స్థాపించుకున్నారు. వచ్చినటువంటి మహాత్ములు ఎంతో గౌరవంగా, ప్రేమతో, శ్రద్ధగా సేవిస్తూ వారి ద్వారా 4 మహావాక్యాలు, మంచి మాటలు వినాలనేటువంటి భావంతో ఉన్న మహిళా భక్తులు వీళ్ళందరూ కూడా. కాబట్టి మరికొంతకాలం పాటు ఇక్కడే ఉండి మా అనుష్ఠానాన్ని కొనసాగిస్తూ మరి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా శాస్త్రాన్ని వీలైనంత వరకు వివరించడం జరుగుతుంది.